తమన్నా సింహాద్రి గారు, మీరు 2024 ఎలక్షన్స్‌లో పులివెందుల నుంచి పోటీ చేస్తానంటున్నారు. మీ తాతలు అవ్వచ్చు, వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటున్నారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికి పులివెందుల అభ్యర్థిగా అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు ఛాన్స్ ఇయ్యకపోతే ఇండిపెండెంట్‌గా ఏసే సత్తా సింహాద్రికి ఉందా? తమన్నా సింహాద్రికి మీరు చేయగలుగుతారా? కంపల్సరీ అండి. మీ ప్రశ్న నాకు అర్థమైపోయింది. నన్ను ఎవరు పవన్ కళ్యాణ్ గారు, జనసేన గానీ, టీడీపీ గానీ నన్ను గుర్తించకపోయినా సరే, నేను అట్లీస్ట్ స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేయొచ్చు కదా! చేయొచ్చు. దాన్ని ఎవరైనా ఆపుతారా? ఎవరు రాజ్యాంగంలో ప్రతి ఆపలేరు. ఒక్కళ్ళు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. ఏ రకంగా పోటీ పోటీ చేయొచ్చు. చేయొచ్చు. ఆ హక్కు ఉంది కాబట్టి దాన్ని నేను యూజ్ చేసుకునైనా సరే పులివెందులలో పోటీ చేసేదే పులివెందుల్లో పోటీ చేసేది అని తమన్నా సింహాద్రి చెప్తున్నారు. ఒకవేళ తెలుగుదేశం, జనసేన కూటమి ఇవ్వకపోయినా పులివెందుల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను వేస్తానంటున్నారు. ఓకే, తప్పకుండా మీరు పులివెందుల్లో ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేయాలని నేను కోరుకుంటాను. నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు దీనికి సంబంధించి ఎలక్షన్ అనగానే చాలా వాల్యుబుల్, చాలా డబ్బుతో కూడిన వ్యవహారం, డబ్బులు పంచాలి, దాంతోపాటు ఓట్లు కొనాలి, లేకపోతే మందు పోయాలి, ఇవన్నీ మీరు చేయగలుగుతారా? మేము యాక్చువల్లీ నేను ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్, ఫ్యాన్ ఆఫ్ జనసేన. వాళ్ళ ముఖ్య ఉద్దేశమే అది కదండి. ఓకే, నోటుకు ఇది ఓటు అనేది వద్దనేది కదా. ఇప్పుడు అది మార్పు తీసుకురావటానికే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు. మనం మన ప్రజానాయకుడిని ఎన్నుకుంటున్నాం. వాడు 5 సంవత్సరాలు మన నాయకుడు అయి ఉంటాడు. మందుకో బిర్యానీకో అమ్ముడిపోయి మనం ఈరోజు ఓటేసేస్తాము. ఆ తర్వాత 5 సంవత్సరాలు వాళ్ళు చేసే హింసని మనం భరించాల. ఆ మార్పు తీసుకురావటానికే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనని ఆదర్శంగా తీసుకున్న మేము ఎలా దానికి ఇదవుతాం? మేము మార్పు తీసుకురావడానికి రాజకీయాల్లోకి వచ్చాం, ప్రజల్లోకి వచ్చాం. కంపల్సరీ అండి, అదేమి ఉండదు. మందు పోయించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు మందుకు అమ్ముడిపోయి ఓట్లు వేసే వాళ్ళు ఉండరు. కొంత పర్సెంటేజ్ ఉంటుంది. వాళ్ళు కూడా మార్చుకుంటూ ముందుకు తీసుకెళ్ళి ఈ 5 ఏళ్ళు కాబట్టి 10 ఏళ్ళు, 10 ఏళ్ళు కాబట్టి 20 ఏళ్ళు, ఎప్పటికైనా మార్పు రాకుండా ఉంటుందా? సెన్సిటైజేషన్ చేయాలి, ప్రజల్లో మార్పు తీసుకురావాలనేది తపన. నాకు ఏదో లక్షల ఓట్లు వచ్చేస్తాయి, నేను జగన్మోహన్ రెడ్డిని ఓడించేస్తాను అనేదే కాదు. ఆ మార్పు తీసుకురావటానికి ఇప్పుడు అమ్ముడిపోయి వీళ్ళు ఓట్లు వేసేస్తారు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఎంత నరకాన్ని చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ప్రతి ఒక్కరు, ఒక ఆడపిల్ల నుంచి మగవాడి నుంచి ప్రతి ఒక్కరు ఎటువంటి దుస్థితమైన స్థితిలో ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. సో ఇప్పటికైనా మార్పు మన వాళ్ళకి కలిగే ఉంటుంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎంత ముందు పోంచి ఎంత డబ్బు గుమ్మరిచ్చినా అక్కడికి వెళ్ళి గుద్దేది మాత్రం సైకిల్కి. అంతేనంటారా? అంతే కాన్ఫిడెంట్ ఇది. ఓకేనండి. అంతకుముందు ఒక లెక్క అండి, 2019లో నార్మల్గా జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకేలాగా ఉన్నారు. బట్ ఇప్పుడు చూస్తే షర్మిల తల్లి అవ్వచ్చు, వాళ్ళ చెల్లెలు అవ్వచ్చు, ఆయన నుంచి దూరం అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ 2024 ఎలక్షన్లో షర్మిల రాబోతోంది ఏపీ రాజకీయాల్లోకి అని చెప్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఏ విధంగా అంటే ఏముందండి, ఇప్పుడు వైసీపీలో ఎట్లా ఉందంటే తన సొంత చెల్లికి అన్యాయం చేసిన గొప్ప నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తల్లి కూడా దూరం అయిపోయింది. సో అలాంటి రాజకీయ నాయకుడు గురించి ప్రజలు తెలుసుకున్నారు. ఎందుకంటే ఆయన ప్రభుత్వం రావటానికి షర్మిల గారు సగం పాత్ర. వైసీపీ ప్రభుత్వం టైంలో ఆయన జైలులో ఉన్నప్పుడు ప్రజల్లోకి వెళ్ళి బై బై బాబు అంటూ ఆమె ప్రచారం చేసిన దానికి ఒక రాజశేఖర రెడ్డి కూతురు వచ్చిందిరా అని చెప్పి వాళ్ళు గౌరవించి ప్రేమతో వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవటం జరిగింది. అలాంటి నీకు ఎవరైతే సపోర్ట్ చేసినా నీ సొంత చెల్లినే నువ్వు దూరం పెట్టి అన్యాయం చేసిన వ్యక్తివి ఇంకా మామూలు ఒక కార్యకర్తకి ఎంత అన్యాయం చేయగలవు? సో ఇది ప్రజలు తెలుసుకున్నారు. అందుకే కదా ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కూడా వైసీపీకి దూరం అయిపోయి, అన్నకు దూరం అయిపోయి తను వేరే కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆమె మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో. పోయినసారి రాష్ట్ర విభజనప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిందనే బాధ అందరిలోనే ఉంది. ఇప్పుడు వాళ్ళు వస్తే ప్రజలు ఆదరిస్తారంటారా? అది చూడాలండి. షర్మిలమ్మ వచ్చాక అది ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. కాంగ్రెస్ పార్టీని అనుకోకుండా షర్మిలమ్మ గారిని చూసి ముందుకు వెళ్ళొచ్చు కదా. ఓకే